సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కరెంట్ అఫైర్స్. సో ఫ్రెండ్స్, గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు నిన్ననైతే వాదోపవాదాలు అయితే జరగడం జరిగింది. సో అందులో మన పిటిషనర్స్ యాదాద్రి, వికారాబాద్, వరంగల్ అండ్ హన్మకొండకు సంబంధించినటువంటి పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వారైతే కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు జి దామోదర్ రెడ్డి అండ్ మరొక 5 దానికి సంబంధించినటువంటి కేసుకు వాళ్ళైతే వెళ్ళడం జరిగింది. అయితే సో దీన్ని జస్టిస్ పుల్లా కార్తిక్ గారైతే దీన్ని వాదోపవాదాలు వినడం జరిగింది. సో అయితే ఈ పిటిషనర్స్ తరపున వాదనలో ఇచ్చిన వ్యక్తి సుధీర్, సీనియర్ న్యాయవాది సుధీర్ గారు ఏమన్నారంటే, సో 503కు నోటిఫికేషన్ 2022లో ఇచ్చారు, పరీక్ష రద్దయింది. సో కానీ మళ్ళీ ఆ నోటిఫికేషన్ రద్దు చేయకుండా దానికి 60 పోస్టులు యాడ్ చేసి మళ్ళీ ఆ నోటిఫికేషన్ జారీ చేసి అందరికీ అవకాశం కల్పించడం అనేది తప్పు. సో అలా చేయకూడదు అని చెప్పి మళ్ళీ ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించి 6 నుంచి 10% పెంచడం ఇది నిజంగా న్యాయబద్ధం కాదని చెప్పి వాదనలు అయితే వినిపించడం జరిగింది. సో తర్వాత పబ్లిక్ సంబంధించినటువంటి గవర్నమెంట్ సంబంధించినటువంటి న్యాయవాది రాహుల్ రెడ్డి గారు తన వాదనలు వినిపిస్తూ టీఎస్పీఎస్సికి పరీక్ష రద్దు చేసిన తర్వాత కూడా న్యూ నోటిఫికేషన్ జారీ చేసే అధికారం ఉంటుందని చెప్పి ఆయన అయితే పబ్లిక్ సంబంధించిన ప్రాసిక్యూటర్, గవర్నమెంట్ సంబంధించిన న్యాయవాది చెప్పడం జరిగింది. సో ఈ వాదోపవాదాలను విన్నటువంటి జస్టిస్ పుల్లా కార్తిక్ గారు సో ఈ కేసును అయితే మనకు 30వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. సో ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవ్వరు కూడా ఆందోళన పడవద్దు. నోటిఫికేషన్స్ కానీ ఎగ్జామ్స్ కానీ అవి మనం ప్రిపేర్ అవుతూనే ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.